నమస్కారం. సొగస్చూడి తరమా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ముందుగా మీకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఓకే. మీతో పాటు మా గీతాకృష్ణ కస్టమర్స్కి, మా ఆడపడుచులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తాం? ఈరోజు ఆల్ వెరైటీస్ అండి, పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ సారీస్ అన్ని చూపిస్తాం. ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ సారీ చూద్దాము. ఫస్ట్ సారీ అండి పట్టు సారీస్ చూద్దామండి. కంచి పట్టు అండి. ఓకే. ప్యూర్ కంచి పట్టు. ప్యూర్ కంచి పట్టు, సుమాంజలి పట్టు అంటారండి. ఇది ప్యూర్ కంచి పట్టులో సుమాంజలి పట్టు. సుమాంజలి పట్టు అండి. కలర్స్ కూడా రెగ్యులర్ గా ఉండే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేది దీంట్లో యాడ్ చేశారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి ఫ్లవర్ బుటీ, ఫ్లవర్ ని ఒక పేపర్ లాగా ఇచ్చారనమాట. ఈ సారీకి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ సారీ అంతా కూడా మనకి పైతాని బోర్డర్స్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉన్నటువంటి పైతాని క్రీపర్ పార్ట్ ని డిజైన్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా మొత్తం శారీ అంతా కూడా ఫ్లవర్స్ డిజైనే కనిపిస్తుంది. ఇక్కడ కూడా బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా టూ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా ఈ క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఇన్ని కలర్స్ ఉన్నటువంటి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్, దానిపైన స్మాల్ సైజ్ లో బుటీస్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుందండి. సారీ మెయిన్ బోర్డర్ వేరే ఉంటుంది, అలాగే బ్లౌజ్ లో ఉన్నటువంటి బోర్డర్ వేరే ఇచ్చారు. సారీ మెయిన్ లో మనకి పైతాని బోర్డర్ వచ్చింది కదా, కానీ ఇక్కడ అలా కాకుండా మ్యాంగోస్ తో సపరేట్ గా బుటీస్ లాగా తెలిసే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి 6395. ఆఫ్టర్ డిస్కౌంట్ 6395 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనకి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అది కూడా డిస్కౌంట్ అనేది దీపావళి వరకు మనకి కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. త్రిపుర పట్టు. త్రిపుర పట్టు లైట్ వెయిట్ అండి. పళ్ళు పాటు చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా జరీతో సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చేసి దాని లోపల ఫ్లవర్ డిజైన్ యాడ్ చేశారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే రెగ్యులర్గా ఉండే బోర్డర్స్ కాకుండా కడ్డీ బోర్డర్ స్టైల్లోనే కనిపిస్తుంది, కానీ దాని లోపల కూడా మనకి సన్నటి క్రాస్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారనమాట. మొత్తం శారీ కూడా ఇదే బోర్డర్. ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదైతే మనకి పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో పాటు ఇక్కడ గ్రీన్ కలర్ కూడా, అంటే లెమన్ ఎల్లో కలర్ మిక్స్ చేసేసరికి మనకి ఏంటంటే కల్నీత బ్యాక్గ్రౌండ్ పైన వచ్చింది చిన్న ఫ్లవర్ డిజైన్. దానికి కింద వచ్చేసరికి క్రీపర్ లాగా ఇచ్చారు. పైన మాత్రం మనకి సింపుల్ గా బోర్డర్ ఇచ్చారు కదా. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక కలర్ఫుల్ గా త్రీ వేరియేషన్. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్, కడ్డీ బోర్డర్, అగైన్ మనకి గ్రీన్ కలర్. సారీ ఇక్కడ కల్నీత్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే ఆ కలర్ తో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. బార్డర్ కలర్. దీంట్లో ఇచ్చిన మిడిల్ పార్ట్ డిజైన్ వచ్చేసి సారీలో మిడిల్ లో ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ మనకి సేమ్ సారీలో మనకి కలర్స్ వేరియేషన్ వచ్చింది కదా, అదే టైప్ లో ఇచ్చారు. పైన మాత్రం ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6395 రూపీస్. 6395 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ అండి. ఇది ఫ్యాన్సీ బైలు సీకో అంటారండి. ఇది బైలు సీకో అంటే ఫ్యాబ్రిక్ బైలు సీకో లైట్ వెయిట్ జూట్ మిక్స్ తో డిజైన్ వచ్చింది. ఇది ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు మొత్తం కూడా ఆల్మోస్ట్ 1 మీటర్ అంతా కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్. మధ్యలో వచ్చేసరికి జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ తో మనకి ఒక డైమండ్ లాగా ఓవరాల్ గా లాంగ్ నుంచి చూస్తే ఒక డైమండ్ డిజైన్ కనిపించే విధంగా వచ్చింది. బేస్ కలర్ బ్లాక్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ ఇచ్చేసరికి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది డిజైన్. అలాగే టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చేసి మధ్యలో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ మ్యాంగో డిజైన్ కూడా హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా సన్నటి లైన్స్ లాగా మనకి కొంచెం లైట్ గా వచ్చే విధంగా తీసుకున్నారనమాట. సారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి డిజైన్. అంటే పళ్ళులో ఏదైతే మనకి జిగ్జాగ్ లైన్స్తో ఒక డైమండ్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చిన బుటీస్ ఉన్నాయో సేమ్ అదే బుటీస్ మిడిల్ పార్ట్ లో. ఓకే. బోర్డర్ లో
బార్డర్ మన డైమండ్ షేప్ ఇచ్చారండి. సేమ్ థ్రెడ్ వర్క్, సేమ్ థ్రెడ్ వర్క్ ఓకే. వస్తుంది. డైమండ్ షేప్ వచ్చింది. డైమండ్ షేప్ ఇచ్చారు. కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మజంటా పింక్ లోనే డార్క్ కలర్ పైన ఇచ్చారు. పైన మనకి కొంచెం క్రీమ్ కలర్ అండ్ ఈ కలర్ మిక్స్ ఉంటుంది. టూ సైడ్స్ అండి. ఓకే. కానీ శారీ మాత్రం చాలా బాగుంది. స్మూత్ మెటీరియల్, చాలా మెత్తగా ఉందండి మెటీరియల్ వచ్చేసి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో బ్లాక్ కలర్, బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ ఓకే. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ ఇచ్చారు ఇలా. ఈ శారీ కాస్ట్ 2295 రూపీస్. 2295 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. డిజైనర్ పీస్ అండి, ఇది ఫ్యాన్సీ శారీ. ఫ్యాన్సీ శారీ, ఐకాన్ సీకో అంటారండి. కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి. 3 కలర్స్, ఇక్కడ నేవీ బ్లూ కలర్, ఇక్కడ లైట్ మెహందీ గ్రీన్ కలర్, ఇక్కడ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. 3 కలర్స్ వేరియేషన్. ఈ 2 కలర్స్ లో కూడా డార్క్ కలర్స్, 2 కలర్స్ లో కూడా మనకి బాక్సెస్ టైప్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ మెహందీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అక్కడ మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే సారీ మొత్తం బ్లూ కలర్ ఏదైతే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట, నేవీ బ్లూ కలర్. దానిపైన మిడిల్ పార్ట్ లో మనకి కడ్డీ టైప్ లో ఒక బాక్స్ లాగా మాత్రమే పళ్ళు ఇచ్చేసి 2 సైడ్స్ మాత్రం స్మాల్ సైజ్ లో మనకి బోర్డర్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్. సారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి, సేమ్ డిజైన్. చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ఓకే. దీనికి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, నేవీ బ్లూ. పళ్ళు కలర్ వచ్చేస్తుంది. పళ్ళు కలర్ అలాగే ఇదే కలర్ మనకి వన్ ఆఫ్ ది కలర్ మెయిన్ సారీలో కూడా ఇచ్చారు. అదే కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ లైన్స్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ ఈ సారీ కాస్ట్ 4895 రూపీస్. 4895 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం సారీస్ అండి. వల్కలం సారీ, ఓకే. అంటే డిజైనర్ సారీ అండి. ఓకే. బ్లాక్ కలర్ బేస్. కంచిపట్లో ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో మనకి వల్కలం శారీస్లో కూడా అదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. బేస్ మాత్రం మనకి మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది, కానీ ఎలివేట్ అయ్యే కలర్ మాత్రం మనకి బ్లాక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. సన్నటి డాట్స్ లాగా మనకి మెరూన్ కలర్ ఇస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్, ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు, మళ్ళీ అగైన్ మ్యాంగోస్ డిజైన్, ఇక్కడ సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్. ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్తో ఎక్కువ జరీ అనేది కనిపించే విధంగా 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ పైన మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా అన్ఈవెన్గా ఉండే విధంగా లైన్స్ లాగా ఇచ్చేసి చిన్న బుటీ ఇచ్చారనమాట. ఈ బుటీ ఇంతకు ముందు మనం పళ్ళులో ఒక చిన్న బుటీస్ చెప్పుకున్నాం కదా, దాంట్లో వచ్చిన ఫ్లవర్ షేపే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇదే బుటీ మనకి సారీ మొత్తం కూడా అంటే బోర్డర్స్లో కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ బోర్డర్ మాత్రం కొంచెం బెల్ టైప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు, కానీ కింద బోర్డర్ ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. ఇక్కడ నుంచే చూస్తే మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మనం బుటీస్లో ఫ్లవర్ డిజైన్ చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే కొంచెం బ్రైట్గా ఉన్నటువంటి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్గా ఇచ్చారండి, బ్లాక్ కలర్ ఇచ్చేసి 2 సైడ్స్ ఏదైతే కామన్గా బెల్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చారో ఆ ఫ్లవర్ని మనకి ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 3990 రూపీస్. 3990 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ సారీయా? ఫ్యాన్సీలో ఆఫ్ అండ్ ఆఫ్ షిమ్మర్ నెట్, అంటే లంగావోని స్టైల్ ఇది షిమ్మర్ నెట్. ఓకే. ఇది లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి. దీనిపైన అంతా కూడా మనకి గ్లిటర్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది, సన్నటి డాట్ టైప్ లో. కానీ ఇది మొత్తం మనకి లాంగ్ నుంచి చూస్తే ప్లెయిన్ గా ఉంది, కానీ మంచి షైనింగ్ కనిపిస్తుంది కదా. డిజైన్ లేదు అనే విషయం మనకి తెలియట్లేదు అనమాట. బోర్డర్స్ చూసినట్టయితే 2 సైడ్స్ కూడా లైట్ గా చిన్న పైపింగ్ స్టైల్లో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో అంటే గోల్డ్ కలర్ ఇచ్చేసి పైన గోల్డ్ కలర్ తోనే నెటెడ్ మెటీరియల్ తీసుకుని దానిపైన 0 సైజ్ చమ్కీ అండి. అదేంటంటే మనకి సపరేట్ గా సింగిల్ చమ్కీ లాగా రాదు, ముద్దగా ఇట్లా మనం పౌడర్ లాగా ఇట్లా పోయడమే ఉంటుంది కదా. కానీ చాలా మంచి షైనింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత కుచ్చిళ్ళ పాటలు ఎలా వచ్చింది, నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మనకి ఇక్కడ ఏ సారీ కలర్ ఏదైతే ఉందో లక్స్ గ్రీన్ కలర్, అదే కలర్ లో లైట్ కలర్ యూజ్ చేశారు. దీనిపైన అంతా కూడా మనకి గ్లిటర్ టైప్ ఆఫ్ చెమ్కీ డిజైన్ వచ్చిందనమాట మొత్తం ఆల్ ఓవర్. ఇది మనకి లైటింగ్స్ లో మంచి షైనింగ్ వస్తుంది. ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్. ఇంతకు ముందు ఈ టైప్ ఆఫ్ అంటే మెటీరియల్ రాలేదు కదా, ఈ టైప్ ఆఫ్ డిజైన్ రాలేదు అసలు ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ తో. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలరే లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు.
ప్లస్ మనం సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1995 రూపీస్. 1995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. టోటల్గా పార్టీ వేర్ సారీ అయినా కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి. గీతాకృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఈ షోరూంలో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది అవైలబుల్. అంతేకాకుండా కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అండి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ బ్రాంచ్లో రీసెంట్గా మనకి డిజైనర్ బ్లౌజెస్ బొటిక్ కూడా ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట బ్లౌజెస్లో డిజైన్స్. అంతేకాకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మనకి ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఖాదీ సిల్క్ అండి, జూట్. ఖాదీ సిల్క్లో జూట్. ఓకే, ఖాదీ సిల్క్ లో జూట్ 3 కలర్స్ అండి, బ్లాక్, రెడ్, అలాగే క్రీమ్ కలర్. ఓకే, సారీ మొత్తం తీద్దాం. ఇది ఖాదీ సిల్క్లోనే జూట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అంతా కూడా. మనకి పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ మాత్రమే డిజైన్ చేశారు. రెడ్లోనే 2 కలర్స్ వేరియేషన్ వచ్చిందనమాట. పళ్ళు డార్క్ మెరూన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇదే మనకి ఇక్కడ ఏదైతే మనకి 2 కలర్స్ వేరియేషన్ చూస్తున్నామో అదే మనకి బోర్డర్లో కూడా వచ్చిందండి. 2 సైడ్స్ బోర్డర్లో. మిడిల్ పార్ట్లో డిజైన్ అనేది మాత్రం మనకి చేంజ్ చేశారు. మిడిల్ పార్ట్లో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. కానీ లాంగ్ నుంచి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుందండి. కుర్చీల పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో పైన అంతా కూడా ప్లెయిన్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లాక్ రెడ్ కలర్. అంటే పళ్ళు ఎలా ఇచ్చారో బ్లౌజ్ మనకి అలా ఇచ్చారు. ఓకే, బాగుంది. బ్లాక్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 795 రూపీస్ అండి. కేవలం 795 రూపీస్. 795 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నవరత్న కోట. నవరత్న కోట 3 కలర్స్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో మనకి 3 కలర్స్ వేరియేషన్ అనేది కంటిన్యూ అవుతుంది టోటల్ శారీ అంతా కూడా. కాకపోతే మనకి పళ్ళులో ఒక 1/2 మీటర్ మాత్రమే టిష్యూ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ లైన్స్ అనేది వచ్చే విధంగా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్లోకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న కడ్డీ బోర్డర్, మిడిల్లో మనకి సిల్వర్ కలర్ లైన్, తర్వాత వచ్చేసరికి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ అంటే హాఫ్ పార్ట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఆ తర్వాత మనకి జరీ ఇచ్చేసి దాని కింద 2 కలర్స్ అన్నమాట, లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ 2 కలర్స్తో మనకి సైజెస్ అనేది వేరియేషన్ చూపిస్తూ ఆల్టర్నేట్గా ఒకటి గోల్డ్ కలర్ బోర్డర్ వస్తే ఇంకొకటి సిల్వర్ కలర్ బోర్డర్, ఇట్లా మనకి ఆల్టర్నేట్గా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ లెంతీగా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ శారీ మొత్తం కూడా ఇలాగే 3 కలర్స్ కాంబినేషన్తో కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ మాత్రం మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ మాత్రం సేమ్ లైన్స్ కంటిన్యూ చేస్తూ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 695 రూపీస్. ఓన్లీ 695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నవరత్న కోటా ఫ్యాబ్రిక్, మనకి సింగిల్ కలర్ డబుల్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాటన్ శారీ అండి. కాటన్ శారీ. కాటన్ లో మనకి పోచంపల్లి అండి. పోచంపల్లి డిజైన్ ఇక్కత్ డిజైన్ అండి. పోచంపల్లి మనకి ఇక్కత్ డిజైన్. ఇక్కత్ పట్టులో వచ్చే డిజైన్స్ ని మనకి కాటన్ లో ఇచ్చారు. కానీ మెటీరియల్ కూడా మంచి మెటీరియల్, ప్యూర్ కాటన్ మెటీరియల్ యూస్ చేశారు. 1 మీటర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కి మనకి మెరూన్ కలర్ అనేది యూస్ చేశారు. బటర్ఫ్లైస్ అండ్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్. శారీ మొత్తం కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. రెడ్ కలర్, క్రీమ్ కలర్, బ్లాక్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ తో చెక్స్ వచ్చింది. సేమ్ ఇదే టైప్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ కూడా మనకి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ప్లస్ ఇక్కడ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా స్లేట్ కలర్ ఉంటుంది. స్లేట్ కలర్ బేస్ పైన మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది. ఇది మనకి 2 సైడ్స్ కూడా కవర్ చేశారు. అలాగే మధ్యలో అంతా కూడా అంటే మిడిల్ పార్ట్లో కరెక్ట్గా మిడిల్ పార్ట్లో వచ్చే విధంగా మనకి మొత్తం పైన ఏదైతే బోర్డర్స్ చూసామో పైన కింద అదే బోర్డర్ టైప్ ఆఫ్ డిజైన్ ని మిడిల్ పార్ట్లో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్లేట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి, సపరేట్గా ఇవ్వలేదు. టోటల్ అంతా కూడా మనకి ఇదే ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1255 రూపీస్. 1255 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ చందేరి. చందేరి ఫ్యాబ్రిక్, ప్రింటెడ్ అండ్ వీవింగ్ బోర్డర్స్.
బోర్డర్స్ మాత్రం వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. టోటల్గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఈ పళ్ళు అంతా కూడా మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ప్రింటెడ్ స్టైల్లో డిఫరెంట్ డిజైన్స్ని ఇచ్చారు. వన్ సైడ్ మాత్రమే మనకి కలర్ఫుల్గా పింక్, బ్లూ, రెడ్, గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఒక కలర్ఫుల్గా ఉండే విధంగా చిన్న బోర్డర్ ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కూడా ఈ కలర్ఫుల్ బోర్డర్ వస్తుంది. కాకపోతే మనకి సైజెస్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి థ్రెడ్ బోర్డరే కానీ మనకి 4 కలర్స్ చిన్నగా అంటే లైన్ అనేది స్మాల్ సైజ్ తీసుకున్నారు. ఇదే కలర్స్ కాంబినేషన్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ బోర్డర్ మనకి కొంచెం లెంతీగా వచ్చే విధంగా బిగ్ లైన్స్ ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్ ప్లెయిన్ తీసుకుని దానిపైన అటాచ్డ్ బోర్డర్ లాగా వీవింగ్ లోనే లోటస్ ఫ్లవర్స్ టైప్ డిజైన్ ఇచ్చేసి అవుట్ లైన్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్కి మరూన్ కలర్తో ఆల్ ఓవర్ స్మాల్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. ప్రింట్ లేకుండా ప్లెయిన్ కలర్ వచ్చేస్తుందండి. ఓకే, అంటే వీవింగ్ లో వచ్చిన బోర్డర్స్ ని సేమ్ కంటిన్యూ చేశారు. లోటస్ ఫ్లవర్ తో సహా బోర్డర్, అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్రింట్ అనేది మిస్ చేసి మామూలుగా ఇచ్చేసారనమాట ప్లెయిన్. ఈ సారీ కాస్ట్ 1495 రూపీస్. 1495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది మనకి. ఇప్పుడు అంటే దివాళీ వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది. సారీ రేంజ్ని బట్టి దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది అనమాట, అంటే డిస్కౌంట్ ఎంత అనేది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ హాఫ్ అండ్ హాఫ్ అండి. లేస్ వర్క్ అండి. హాఫ్ లేస్ అండ్ షిఫాన్ వర్క్. ఓకే, లంగావని స్టైల్. ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ కూడా మనకి లేస్ దాంట్లోనే కొంచెం షిమ్మర్ మిక్స్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ప్రతి ఒక్క ఫ్లవర్ పైన కూడా మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారు. ఈ సారీకి బోర్డర్స్ చూద్దాము. 2 సైడ్స్ కూడా, 1 సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ చిన్న పైపింగ్, పింక్ కలర్ పైపింగ్, తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఒక చిన్న లీఫ్ వర్క్తో ఉన్నటువంటి బంచెస్ని ఇచ్చారనమాట. లోపలంతా కూడా సాఫ్ట్ నక్కి యూస్ చేస్తూ చుట్టూ అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్తో ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మనకి లేస్ తర్వాత షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. సేమ్ కలరే కానీ లంగావని స్టైల్ ఉంటుంది. షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ వీవింగ్లోనే మనకి లీఫ్ టైప్లో ఉన్నటువంటి బంచెస్ ఇచ్చారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్తో, క్రీమ్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్తో బాగుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి గోల్డ్ కలర్ అండి, షిమ్మర్ బ్లౌజ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి షిమ్మర్ మిక్స్ చేశారు కాబట్టి, షిమ్మర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు కాబట్టి అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో 1 సైడ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 1895 రూపీస్. 1895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వనస్థలిపురం గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ లంగావని స్టైల్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మైత్రి షిఫాన్ అని కొత్తగా వస్తుంది. మైత్రి షిఫాన్ లంగావని స్టైల్లో ఉంటుందండి. ఓకే, ఇది వచ్చేసి మనకి షేడెడ్ లో వచ్చింది సారీ అంతా కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ పార్ట్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి షిమ్మర్ గోట్ వర్క్ ఇచ్చేసి 1 సైడ్ బ్లూ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి డిజైనర్ బోర్డర్ బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో వస్తుందండి. సపరేట్గా పళ్ళు అంటూ ఏమి ఇవ్వకుండా శారీ స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా కూడా మనకి ఒకటే టైప్లో, అంటే 2.5 మీటర్స్ ఇచ్చారు. పైన క్రీమ్ కలర్ బేస్ మీద కూడా బ్లూ కలర్తో సన్నటి డాట్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ హాఫ్ పార్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బ్లూ కలర్ పైన కూడా మనకి సన్నటి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి థ్రెడ్ వర్క్తో బుటీస్ లాగా ఇచ్చారనమాట, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఈ బుటీస్ అనేది 2.5 మీటర్స్ మొత్తం కూడా కవర్ చేశారు. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుంది కాబట్టి 2.5 మీటర్స్ వచ్చింది. మిగిలిన తర్వాత పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్, కానీ మనకి కొంచెం డిఫరెంట్గా అనమాట. అక్కడ డాట్స్ లాగా డిజైన్ వచ్చింది కదా, ఇక్కడంతా కూడా లైన్స్ వైజ్గానే డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్ ఒకటి ప్లెయిన్, తర్వాత ఇంకొకటి ఏమో డిజైనర్ లైన్ అనమాట. బ్లూ కలర్, బ్లాక్ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ మిక్స్ చేస్తూ 3 కలర్స్ వేరియేషన్తో మనకి. కింద బోర్డర్ మాత్రం ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో అదే డాట్ టైప్ ఆఫ్ డిజైన్ని కొంచెం షేడెడ్ తీసుకొని ఇచ్చారనమాట. ఇక్కడ బ్లూ కలర్ మీద బ్లూ కలర్ వచ్చే విధంగా ఇంతకుముందు ఏదైతే మనం 3 సైడ్స్ కామన్గా ఉన్నటువంటి బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. సారీ మొత్తం కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. లంగావని స్టైల్లోనే ఫాలింగ్ మెటీరియల్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉందండి. ఓకే,
ఇక్కడ బోర్డర్లో మనకి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే యూస్ చేశారో ఈ కలర్ కాంబినేషన్ ఇదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1165 రూపీస్. 1165 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ శారీ అండి. ఓకే, లంగావని. ఓకే, టోటల్ వెల్వెట్ ఫ్యాబ్రిక్. టోటల్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, వెల్వెట్ ఫ్యాబ్రిక్ అంబ్రిల్లా కట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి కలీజ్ అనేది కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు, మరీ స్మాల్ సైజ్ కలీజ్ కాకుండా. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే పిటాయి వర్క్తో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఒకటి, కొంచెం వేవీ టైప్ ఆఫ్ లైన్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇక్కడ వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన కొంచెం బంచెస్ మోడల్లో డిజైన్ ఇచ్చారనమాట. అదంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ కుందన్స్తో డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా చాలా గ్రాండ్గా బ్రైడల్ కలెక్షన్ టైప్లో డిజైన్ చేస్తారు. దీనికి దామన్ పార్ట్ చూద్దాము. కింద బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి పింక్ కలర్ కాంబినేషన్, దానిపైన లేస్ బోర్డర్ యాడ్ చేశారు. ప్లస్ ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో చూసినటువంటి యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ బోర్డర్, మళ్ళీ సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. షిమ్మర్ ఫ్యాబ్రిక్ పైన ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో అదే డిజైన్ని మనకి హ్యాండ్స్లో ఇచ్చారు. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి ఈ హాఫ్ శారీకి ఓని ఎలా ఇచ్చారో, ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. సేమ్ మనకి బార్డర్ కలర్ అండి, రాణి పింక్ నెట్టెడ్ మెటీరియల్, పింక్ కలర్. ఇంతకు ముందు మనం పింక్ కలర్ కింద పార్ట్లో చూసాం కదా దామన్ పార్ట్లో, ఆ కలర్ కాంబినేషన్ అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్, షిమ్మర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్, అలాగే ఓని చూసినట్లయితే షిమ్మర్ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి కుందన్స్ని ఇచ్చారనమాట. 4 సైడ్స్ మాత్రం కామన్గా ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్లో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు 4 సైడ్స్ కూడా. కానీ ఎక్స్ట్రా 2 సైడ్స్ అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో హ్యాంగ్ అయ్యే పార్ట్లో కింద దామన్ పార్ట్లో ఏదైతే మనం షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ చూసామో అదే పిటాయి వర్క్ ఉన్నటువంటి బోర్డర్ని 2 సైడ్స్ ఇచ్చారు. కానీ కలర్ఫుల్గా ఉందండి, బ్రైడల్ కలెక్షన్ కిందే చెప్పొచ్చు. ఎందుకంటే స్కర్ట్ మొత్తం కూడా చాలా హెవీగా గ్రాండ్గా డిజైన్ చేశారు కాబట్టి. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3055 రూపీస్. 3055 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయండి వనస్థలపురం గీతాకృష్ణలో. ఓకే మోహన్ రావు గారు, వనస్థలపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.